మా ఊరు శంకువారిగుంట కొత్తపట్నం మండలం. ఇది టోటల్గా మా ఊరికి ఒక రోడ్డు ఉంటే రోడ్డు మధ్యలో బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి డిస్కనెక్ట్ అయిపోయింది, టోటల్ పడిపోయింది. సో విలేజ్ మామూలుగా ఐసోలేటెడ్ నౌ. శంకువారిగుంట కొత్తపట్నం మండలం. ఇప్పుడు మీ ఎంఆర్ఓ ఎక్కడుందంటే ఎంఆర్ఓ మాట్లాడుతున్నారు, ఎక్కడో కొత్తపట్నంలో ఉన్నట్టుంది. యాక్చువల్గా సార్ మీరు ఇటు వచ్చినట్లేదు, మెయిన్ రోడ్లో పోయినట్టుంది. వీళ్ళకి 2-3 రోజుల నుంచి భోజనాలు కానీ మంచినీళ్ళు కానీ లేవు. మంచినీళ్ళ లైన్ కూడా డిస్కనెక్ట్ అయిపోయి ఇరిగిపోయింది. కొంచెం మీరు ఈ బ్రిడ్జిని ఇమీడియట్గా నాకు తెలిసి కొంత మీరు ఆర్ఎన్బి వాళ్ళకు పంచాయతీరాజ్ రోడ్డు ఇది ఉన్నారు మీరు ఆఫీస్లో? ఓకే ఓకే ఓకే, ఒకసారి మీ వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయండి కొంచెం. ఓకే సార్, కలెక్టర్ గారు. ఒక్క పూటే ఇచ్చారు మా ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. ఒక్క పూటే ఇచ్చారు వీళ్ళు, ఒక్క పూటే ఇచ్చారు. మంచినీళ్ళు లేదు, మా ఎంఆర్ఓతో మాట్లాడారు, నా ముందే మాట్లాడారు. ఒక పూట ఇచ్చారండి. గ్రామస్తులే చెప్తున్నారు, అందరూ హోల్ విలేజ్ ఉంది. ఎంపీపీ ఉన్నాడు, సర్పంచ్ ఉన్నాడు, తర్వాత ఎంపీ జడ్పీటీసీ ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. మంచినీళ్ళు వాటర్ పైప్ లైన్ కూడా మాకు ఈత మొక్కల నుంచి డైరెక్ట్ లైన్ వస్తుంది ఇక్కడికి. అది కట్ అయిపోయింది. సో వాళ్ళు పంపించండి ఒకసారి. అంటే ఇది ఇట్స్ నాట్ బ్లేమింగ్ ఈచ్ అదర్ కదా, ఇట్ ఈస్ టోటలీ ఇగ్నోర్డ్. ఇది చాలా పెద్ద ఫ్లడ్. నేను మా ఊర్లో అదిగే చెప్తున్నాను, నేను ప్రెస్ తోటి కూడా నిక్కర్లు వేసుకొని తిరిగాం, కానీ వాళ్ళు కాదు ఆ ఎంఆర్ఓ స్టిల్ ఇప్పటికి ఎంఆర్ఓ రాలేదు. ఎంఆర్ఓ ఒక మాట చెప్పండి, ఎవరికి రాలా పాపం. ఇదిగో మా ఎంపీపీ ఇక్కడ ఉన్నాడు చూడండి, ఒకసారి మాట్లాడతాడు మీతోటి. కలెక్టర్ గారు మాట్లాడు. నమస్కారం సార్.